హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం ప్రోగ్రాంలో ఎన్సిఎస్సిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఎన్సిఎస్సి అని చెప్పి క్లిక్ చేస్తాం. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్సిఎస్సి పోర్టల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 types ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు పోర్టల్ ఇది ఈ విధంగా ఉంటుంది. చైల్డ్ అండ్ కోఆర్డినేటర్ రిజిస్ట్రేషన్. సో కోఆర్డినేటర్ రిజిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. చైల్డ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి చైల్డ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది మనకి ఏంటంటే ఒక ఈమెయిల్ ఐడి అండ్ దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్. సో ఈ విధంగా మనకి ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ ద్వారా మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను, gmail.com లైక్ దిస్. సో చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అది అడిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూస్ యువర్ ఓన్ అని చెప్పంటే ఇక్కడ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నాకు ఏదైతే గుర్తుంటుందో దానికి తగ్గట్టుగా పాస్వర్డ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్రియేట్ పాస్వర్డ్లో ఏదైతే ఎంటర్ చేసామో వెరిఫికేషన్ పాస్వర్డ్లో కూడా సేమ్ పాస్వర్డ్ని మాత్రమే ఎంటర్ చేయాలి, లేదంటే మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది అవ్వదన్నమాట. జస్ట్ ఇలా సబ్మిట్ చేసిన తర్వాత గో టు ద లాగిన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ మనం చేసినటువంటి పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసుకుని ఈ విధంగా ఇక్కడ క్యాప్చా ఉంటుంది. 14+2 సంథింగ్ ఇక్కడ ఇచ్చాడు. సో 14+2 మీన్స్ 16 కాబట్టి ఇక్కడ 16 అని చెప్పి క్లిక్ చేసుకుని లాగిన్ చేసేస్తాం. సో నౌ ద పోర్టల్ విల్ కమ్ లైక్ దిస్. ఈ విధంగా ఉంటుంది. స్టేట్ కోఆర్డినేటర్, స్టూడెంట్స్ ఆర్ చైల్డ్ సైంటిస్ట్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్. సో స్టేట్, సో ఆంధ్రప్రదేశ్. డిస్ట్రిక్ట్ ఏదైతే మనకి డిస్ట్రిక్ట్ ఉందో మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి అర్బనా, రూరలా ఇవన్నీ మనము జస్ట్ క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సిటీ అండ్ టౌన్ ఏదైతే సిటీ ఉందో దానికి సంబంధించినటువంటి టౌన్ అండ్ సిటీకి నియర్గా ఉన్నది రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ఏది ఉందో ఆ ప్రాజెక్ట్ టైటిల్ రాసుకోవాలి ఇక్కడ. ఆ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి కంప్లీట్గా ఏంటంటే మనం ఏదైతే రాస్తున్నామో అది మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో అందుకని ఇక్కడ దానికి తగ్గట్టుగా ఒక టైటిల్ రాసుకుంటాం. అండ్ థీమ్ వచ్చేసరికి ఏదైతే మనం ఈ పర్టికులర్ టైటిల్ రాసున్నామో దానికి తగ్గటువంటి థీమ్స్ ఏంటనేవి ఇక్కడ చూసుకోవచ్చు. వుడ్ అండ్ అగ్రికల్చర్, హెల్త్ కావచ్చు, ఇలా మనకి ఉన్నాయి. వేస్ట్ ఉంది, ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఎనర్జీ రిలేటెడ్ కాబట్టి సో ఈ 4లో నేను ఇది ప్లేస్ చేసుకున్నా. అండ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మనము ఇంగ్లీష్లో చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ రాసుకుంటాం. అండ్ గ్రూప్ లీడర్కి అవునా కాదా అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఇనీషియల్గా ఎస్సా అవునా కాదా. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. ఎవరిదైతే మనము చైల్డ్ అనే పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తామో ఆ రిజిస్ట్రేషన్ చేసే పర్సన్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే చైల్డ్ నెంబర్ 2 రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఇక్కడ మీకు 2 చైల్డ్స్ ఇచ్చి ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. సో ఈ 2 మెంబర్స్ని కంప్లీట్గా డీటెయిల్స్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఎస్ అంటే ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తాం. చూస్ ఫైల్ ఆప్షన్, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఫైల్ని క్లిక్ చేసుకుని ఓకే ఓపెన్ అనగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అంతే, పీడిఎఫ్లో ఉండాలి. ఇది చూసుకోవచ్చు. పీడిఎఫ్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందో అది క్లిక్ చేసుకుని ఓపెన్ అనగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది రాస్తాం. ఓకే, సిడబ్ల్యూడి అయితే దానికి సంబంధించినటువంటి డిజేబిలిటీ ఉంటే ఎస్ అని రాస్తాం, లేదంటే నో అని రాసుకుంటాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. సో అదేవిధంగా ఏజ్, ఇక్కడ ఏదైతే మనం డేట్ ఆఫ్ బర్త్ రాస్తామో ఆటోమేటికల్గా ఇక్కడ ఏజ్ అండ్ కేటగిరీ ఎవ్రీథింగ్ విల్ బి కమ్ హియర్. ఓకే, అండ్ జెండర్ ఏవైతే అది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లైక్ దట్ రాస్తాం. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇంకే ఏదైతే మనం ఇనీషియల్గా పెడతామో ఆ ఫోన్ నెంబర్ పెడతాం. అండ్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చున్నామో అదే మెయిల్ ఐడి కూడా ఇక్కడ రాస్తాం. ఓకే, పేరెంట్ యొక్క నేమ్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్. ఓకే, సో పేరెంట్ యొక్క ఈమెయిల్ ఐడి. సో ఒకవేళ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ లేని పక్షంలో మనం ఏదైతే ఇనీషియల్గా ఇచ్చున్నామో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ మీరు రాసేసుకోవచ్చు. ఓకే, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్
అండ్ అపార్ ఐడి ఇక్కడ ఆప్షనల్గా ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. సోషల్ కేటగిరీస్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీనా లేదంటే అదర్ కేటగిరీనా ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ పిన్ కోడ్ ఏది డిస్ట్రిక్ట్లో పెడుతున్నాము, ఏ ఒక్క మండలంలో పెడుతున్నాం దానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ ఉంటుంది, అది ఇక్కడ రాస్తాం. అండ్ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ అయినా పెట్టచ్చు, స్కూల్కి వెళ్ళని స్టూడెంట్ అయినా పెట్టచ్చు. కాబట్టి ఎన్సిఎస్సిలో మనం ఇక్కడ కంప్లీట్గా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో స్కూల్ గోయింగ్ స్టూడెంట్ అయితే కంపల్సరీగా ఎస్ అని చెప్పి క్లిక్ చేసుకుంటాడు. ఓకే, అదేవిధంగా గ్రూప్ నెంబర్ లీడర్ 2 చైల్డ్ సైంటిస్ట్ 2 దగ్గర చూడొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ఎప్పుడైతే ఎస్ పెట్టారో కింద నో ఆప్షన్ వస్తుంది, ఇక్కడ నో పెడితే కింద ఎస్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా మనము చైల్డ్ 1 అండ్ చైల్డ్ 2, చైల్డ్ 1కి ఏ విధంగా అయితే మనము ఈ ఫోటో బర్త్ సర్టిఫికేట్ ఏవైతే పెడుతున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది చైల్డ్ 2లో కూడా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా గైడ్ టీచర్ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్వాలిఫికేషన్, సిటీ, ఇన్స్టిట్యూట్ నేము, క్యాప్చా చేసిన తర్వాత ప్రివ్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రివ్యూ కొట్టగానే ఇక్కడ ఏం చూపిస్తుంది, ప్లీజ్ సాల్వ్ ద క్యాప్చా అండ్ కంటిన్యూ. క్యాప్చా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏం అడుగుతుంది, ఇక్కడ ఇవన్నీ ఫిల్అప్ చేయమని అడుగుతుంది. ఏవి ఫిల్అప్ చేయకపోయినా సరే ఆ డేటా అనేది ముందుకు అనేది వెళ్ళదు. ఓకే, ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ నెక్స్ట్ పీడిఎఫ్ కూడా అంతే, ఏదైతే మనం పీడిఎఫ్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్ కూడా ప్రాపర్గా రాయాలి. ఓకే, పలానా XYZ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నేను ఒక డమ్మీ డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నాను, సో మీరందరికీ తెలుసుకోవడానికి వీలుగా 2009 December 31st. ఓకే, లేదంటే 2009 కాదు, ఇంకేమన్నా తగ్గించచ్చు అంటే ఇంకా పెంచచ్చు అంటే పెంచచ్చు. ఇక్కడ 2012 December 31st. సో దాన్ని బట్టి ఇక్కడ సీనియరా జూనియరా కేటగిరీస్ కూడా వచ్చేస్తాయి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ రాస్తాం. అండ్ పేరెంట్ నేమ్. ఓకే, అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా సేమ్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం, ఏం పర్లేదు. ఓకే, పిన్ కోడ్. ఓకే, నెక్స్ట్ అదర్ అయితే అదర్. ఎస్. ఓకే, స్కూల్ యొక్క నేమ్. ఓకే, స్కూల్ యొక్క అడ్రస్, స్కూల్ యొక్క హెడ్, ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హెడ్ రాస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. దీంట్లో కూడా మనం చూజ్ చేసుకోవాలి, బర్త్ సర్టిఫికేట్ చూజ్ చేసుకుంటాం. చైల్డ్ సైంటిస్ట్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ 15 అనుకోండి, 15 రాస్తాం. సో ఇక్కడ సీనియరా జూనియర్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సేమ్ మనం పైన ఏ విధంగా అయితే ఇచ్చున్నామో అవే ఇవి మనము మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్స్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, కాంటాక్ట్ నెంబర్ కూడా అంతే. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ కేటగిరీస్ ఇవన్నీ అడుగుతాడు. స్కూల్ అడ్రస్ పై వాడికి ఏదైతే చేసామో కింద యాస్టిస్గా అదే అడ్రస్ వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ గైడ్ టీచర్ నేమ్, గైడ్ టీచర్ యొక్క ఫోన్ నెంబర్ అండ్ గైడ్ టీచర్ యొక్క ఈమెయిల్ ఐడి, గైడ్ టీచర్ యొక్క సిటీ. ఓకే, అక్కడ ఏదైతే పెట్టామో అదే సిటీ ఇక్కడ రాసేసుకోవచ్చు. అఫిలియేటెడ్. ఓకే, ఇన్స్టిట్యూషన్ అడ్రస్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో గైడ్ టీచర్ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఈడి అయితే ఎంఈడి, బీఈడి అయితే బీఈడి. ఎక్స్పర్టైజ్ కూడా ఇక్కడ అడుగుతాడు, అది కూడా రాసుకోవచ్చు. క్యాప్చా ఎంటర్ చేసేస్తాం 4, దెన్ క్లిక్ ఆన్ ప్రివ్యూ. ఓకే, సో ఈ విధంగా మనకి ఇది అనేది మనకి ఇక్కడ వస్తుంది. సైన్డ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ అడుగుతాడు. ఓకే, ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు సైన్డ్ పీడిఎఫ్. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అంటే ఇది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే జస్ట్ ఏదైతే మనము చేస్తున్నామో చేసేది పర్ఫెక్ట్గా అప్లోడింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇది సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి అప్రూవల్ వస్తుంది. వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ప్రాసెస్ ద రిమైనింగ్ స్టెప్స్ అనమాట. ఓకే,
సో ఇక్కడ ప్రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి కావాలంటే ఎడిటింగ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏదన్నా ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా సింపుల్గా మనం ఏదైతే రాస్తున్నామో అది సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ప్రొఫైల్ ఫోటో అండ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం ప్రాపర్గా అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ. దెన్ ప్రివ్యూ అనగానే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అంటే డైరెక్ట్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎన్సిఎస్సిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్సిఎస్సిని రిజిస్ట్రేషన్ చేసుకొని చక్కగా మీ స్టూడెంట్స్ అందరినీ హెల్ప్ చేస్తారు, అదేవిధంగా పార్టిసిపేషన్ చేసే విధంగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.